నమస్కారం, నా పేరు మాండ్ల నరసింహులు. ఆయుర్వేదం గురించి మన పూర్వీకులు నుండి ఆరోగ్యంగా నూరేళ్లు బతికినారు. అన్ని రకాల జబ్బులకు ఆయుర్వేదంతో బాగైనారనేది మా పెద్దలు చెప్పిన మాట. ఈరోజు ప్రజలకు అందరికీ ఉపయోగపడాలని చెప్తున్నాను. ఇప్పుడు ఎండాకాలం, సమ్మర్ కాలంలో ప్రతి వాళ్లకు ఎండ గురించి ఒక చిట్కా చెప్తానండి. ఎండాకాలం పూట మనుషులు ఇబ్బంది పడుతుంటారు. పొలానికి పోయినా, పాటకు పోయినా, ఇంట్లో పోయినా, బస్సులు పోయినా, ఎక్కడ పోయినా ఇంటికాడ ఉన్నప్పుడు నీడకుంటారు. నీడకున్న కూడా ఎండసొర కొడుతుంటుంది. ఈ ఎండసొర గురించి ఒక చిట్కా చెప్తానండి. మన పూర్వీకుల కాలం మన పెద్దోళ్ళు మక్కిరి పండ్ల చెట్టు అంటారు. మక్కిరి అంటే ఆ చెట్టు అంతా బంక. మక్కిరి చెట్టు, మామిడి చెట్టు, నేరేడు చెట్టు, పొన్నగంటి చెట్టు, ఈ 4 రకాల చెట్లు ఏర్లు. ఆ ఏర్లు తీసుకొని సన్న సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకోవచ్చు. ఒక రకంగా ఉడకబెట్టి ఆవిరి తీసుకోవచ్చు. ఒక రకంగా ఉడకబెట్టి పౌడరు తీసుకోవచ్చు. ఈ 3 ఏం చేస్తాయంటే మనకు బాడీలో ఎక్కువ మందికి వేడి వలన తెల్ల రక్తకాలం తక్కువైపోయి, బెడ్ తక్కువైపోయి, ఆకలి గుణం తగ్గిపోయి రకరకాల జబ్బులు వస్తుంటాయి. ఏ జబ్బు ఏమికొస్తుందో తెలియదు. అందుకోసం అన్ని విధాల జబ్బులు రాకుండా ఆరోగ్యంగా మంచిగా ఎండ తట్టుకొని, ఈ వాతావరణం తట్టుకొని ఎటువంటి జబ్బులు రాకుండా ఆరోగ్యంగా కాపాడే వైద్యం ఇది. దీని పేరు ఏమంటే సంజీవిని లాంటి వైద్యం. సంజీవిని అంటే ఏంది? సంజీవిని అంటే పూర్వకాలం నాడు మన పెద్దలు ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ఆ కాలం బట్టి, ఆ కార్తులు బట్టి ఆ మూలికలు సేకరించుకొని వాడేవాళ్ళు. ఈ రుజువు ఉందంటే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం నుంచి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆయుర్వేదం అంటే కిడ్నీలు చెడిపోతాయి, కంటి చూపు పోతుంది, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా పూర్వీకులు 100 ఏళ్ళు బతికారంటే గుర్తుపట్టుకొని మూలికలు సేకరించుకొని ఆ మూలికతో తినేవాళ్ళు. అందుకోసం అతి ఊష్టానికి, అతి వేడి రాకుండా నేను చెప్పిన మూలికలతోటి ఆ చూర్ణం తయారు చేసుకోవచ్చు, ఆవిరి తయారు చేసుకోవచ్చు, లిక్విడ్ తయారు చేసుకోవచ్చు, అంటే పసుపు తయారు చేసుకోవచ్చు. ఈ 3 విధాల పసుపు దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, దూరం ఉన్న వాళ్ళకి పౌడర్ ఇవ్వచ్చు, ఈ లిక్విడ్ కూడా దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు అని. ఇది ప్రతి మనిషికి చిన్న పిల్లల నుండి 10 ఏళ్ళ పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలి వరకు అవసరము ఈ వైద్యము. ఎందుకంటే ఊష్ణం వలన ఫంగస్ రావచ్చు, జిల రావచ్చు, తెల్లబొల్లి రావచ్చు, తెల్ల చిబ్బని రావచ్చు, రకరకాల చర్మ వ్యాధులు రావచ్చు, రకరకాలుగా మంచికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్త కోసం ఈ వైద్యము హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం మీకు అందరికి ఉపయోగపడుతుంది. ఆ 4 రకాల మూలికలు అనేది మీకు చూపిస్తారు. ఆ మూలికలు మీరు చూసుకొని మీకు ఓపుకుంటే తెచ్చుకొని చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయినా మీరు గురువుని అనేది అడగాలి. గురువుని అడగకుండా గుడ్డిద్ద చేయకుండా గురువుని అడిగి 10 సార్లు తెలుసుకొని వైద్యం చేసుకుంటే చాలా మంచిదని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.